హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ లైఫ్ గురించండి. అసలు మీ లైఫ్లో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి, వీటికి సంబంధించి ఈ రీడింగ్. అలానే మీరు ఎవరి వల్లైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఎవరి వల్ల బాధపడుతున్నా, అసలు ఎవరి గురించి మీరు ఈ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారో, అసలు మిమ్మల్ని ఎవరు బాధ పెడుతున్నారో, వారి లైఫ్లో కూడా ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటున్నాయో వీటికి సంబంధించి కూడా ఇక్కడ రీడింగ్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. ముందుగా యూనివర్స్ అయితే మీ లైఫ్లో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో ఎనర్జీస్ అయితే చూద్దాం. ఇది యూనివర్స్ పిండిలం అండి. ఇక్కడ నేను ఎనర్జీస్ కార్డ్స్ అన్నవి సఫల్స్ చేసి 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. 1 by 1 ఎనర్జీస్ కార్డ్ మనం ప్రశ్నపరంగా 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాం. అంటే ఇక్కడ 5 ఎనర్జీస్ కార్డు స్ప్రెడ్ చేసి 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాం. అంటే మీ లైఫ్లో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి దీనికి సంబంధించి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు తెలియచేయగలరు. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్లో జరగబోయే సంఘటనల గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. మధ్యలో తీస్తానండి. 1 అండ్ 2 3 4 5 ఈ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్ అయితే ఉన్నాయి. మీ లైఫ్లో జరిగే సంఘటనలు యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో చూసే వ్యూవర్స్ లైఫ్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలియచేయగలరు. మొదటి ఎనర్జీస్ కార్డ్. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్లో జరిగే సంఘటనలు ఏం ఉండబోతున్నాయి ఈ ఎనర్జీస్ కార్డ్ సూచిస్తున్నారు. ద సన్. నెక్స్ట్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్లో ఈ సన్ కార్డ్ ఎనర్జీస్కి మీరిచ్చే సమాధానం. సన్ కార్డ్ ఎనర్జీస్ అంటే పాజిటివా నెగిటివా? అండ్ ఈ ఎనర్జీస్ కార్డ్ జస్టిస్. అండ్ నెక్స్ట్ యూనివర్స్ ఈ జస్టిస్ కార్డ్ ఎనర్జీస్ అన్నది ఎలాంటి జస్టిస్ అన్నది ఉండబోతుంది అంటే వీరు బాధపడేలానా లేదంటే ఒక మంచి సంఘటనలు చూడబోతున్నారా? దీనికి సంబంధించి మీరిచ్చే సమాధానం. యూనివర్స్ ఈ ఎనర్జీస్ కార్డ్ సూచిస్తున్నారు. జడ్జిమెంట్ వచ్చింది. చూసారా, మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ అండి. ఈ ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఏమున్నాయి చూద్దాం. ద లవర్స్, ఎంపరర్. ఇప్పుడు ఫస్ట్ ఎనర్జీస్ కార్డ్ అయితే ఇది వచ్చింది. అండ్ జస్టిస్ వచ్చింది, జడ్జిమెంట్ వచ్చింది. ఇంతకన్నా ఏం కావాలి మీ లైఫ్కి? ద సన్ కార్డ్ ఎనర్జీస్ అంటే మీకు రానున్న రోజుల్లో ఒక మంచి అన్నది చూడబోతున్నారండి. ఇక్కడ మీ టైం అనేది స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. ఒక్కొక్క సిచ్యువేషన్ అంటే ఒక్కొక్క నెగిటివ్ సిచ్యువేషన్ నుండి మీరు బయటపడబోతున్నారు. అది అసలు మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఎదుర్కొన్నారో అలానే మీకు తెలియకుండానే కొన్ని సిచ్యువేషన్ నుండి బయటపడి మీ లైఫ్లో ఒక బ్రైట్ ఫ్యూచర్ అన్నది చూడబోతున్నారు. ఇప్పుడు చూడండి, మీరు ఒకే లైఫ్ అంటే రొటీన్ లైఫ్లా అయిపోవడం అనమాట. ఎప్పుడు ఇదే లైఫ్, ఇదే బాధలు, ఇవే కష్టాలు, జీవితంలో ఒక ఎదుగుదల లేదు. అసలు ఒకరి వల్ల మీరు మాటలు పడుతున్నారు కానీ ఒకరికి సమాధానం చెప్పే రోజన్నది ఉంటుందా అని మీరైతే అనుకుంటున్నారు కదా. మీరు ఎవరైనా కావచ్చండి. మీ లైఫ్లో పాజిటివ్ లైఫ్ అన్నది కావాలి అనుకుంటున్నారు. పాజిటివ్ లైఫ్ ఎలా ఉండాలి అంటే అందరికీ సమాధానం చెప్పే లైఫ్లో మీరు ఉండాలి.
ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని అందరూ జడ్జ్ చేయడమేనండి. అంటే మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, మీ లైఫ్ ఏంటి ఇలా ఉంది, మీరెప్పుడు ఇలానే ఉంటారా, ఇక మీ లైఫ్లో ఎదగరా, మీ లైఫ్ ఇంతే, మీకు మంచి జరిగింది వారవలేని వారు, మీకు చెడు జరిగితే సంతోషపడేవాళ్ళు చుట్టూ ఉన్నారండి. అంటే ఇక్కడ మీరు మాటల పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు, అండ్ ఒకరి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరు ఎన్ని మాటలైనా పడతారు, కానీ ఒక్కొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మిమ్మల్ని జడ్జ్ చేసేవారు కూడా అసలు మీకు సరిపోరండి. అలాంటి వారు కూడా మిమ్మల్ని అనడానికి సరిపోతున్నారు అంటే మీ లైఫ్లో మీరు ఒక పర్సన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం వల్లే కదా ఆ పర్సన్ వచ్చి మీ లైఫ్లోకి వచ్చి మీ సంతోషాన్ని తీసుకువెళ్ళారు. కానీ ఇక్కడ సంతోషం తీసుకువెళ్ళిన వారు వారు సంతోషంగా ఉంటారా తర్వాత రీడింగ్లో చూద్దాం. అసలు మీ లైఫ్లో జరిగిన దానికి మీ మీదే నిందలు పడటం, అంటే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకునే సిచ్యువేషన్స్ మీరు ఉండిపోయారనమాట. ఎవరికి ఏం సమాధానం చెప్పుకోవాలో మీకు తెలియట్లేదు. అసలు మీ లైఫ్లో ఏ విధంగా మోసపోయారు, అసలు మీ లైఫ్లో అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, అసలు మీరు ఏమనుకుంటుంటే ఏం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి సమాధానం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది, సమాధానం చెప్పినా సరే అవతల వారు మిమ్మల్ని ఎందుకు జడ్జి చేస్తున్నారు, ఇలాంటి ఎనర్జీస్ అయితే ప్రజెంట్ అయితే జరుగుతున్నాయి కదా. జరగబోయే సంఘటనలు మీకు పాజిటివ్ లైఫ్ అయితే ఉంటుందండి. జస్టిస్ అంటే మీది కర్మ అనమాట. ఆ కర్మ ఎలా ఉంటుంది, మీరు మంచి చేశారు కాబట్టి సన్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది. ఈ కర్మను బట్టే మీకు జడ్జిమెంట్ లైఫ్ అనేది ఉండబోతుంది. గాడ్ ఎలా, డివైన్ ఎలా లైఫ్ అనేది ఎలా ఇస్తారు అంటే మిమ్మల్ని ఏడిపించిన వారిని మీకు డివైన్ ఎలా బ్లెస్ చేస్తున్నారు తెలుసా. మిమ్మల్ని ఏడిపించిన వారిని మళ్ళీ ఏడిపించబోతున్నారండి. అంటే ఇక్కడ మీ లైఫ్ డౌన్ఫాల్ అవుతుంటే సంతోషించేవారు చుట్టూ ఉన్నారు. కానీ జరగబోయే సంఘటనలు ఏంటంటే మీ జీవితంలో మీ వెలుగును చూసి అందరూ మీ లైఫ్లో ఇంత సడన్ చేంజెస్ రావడానికి అసలు ఏం చేశారు, మీ లైఫ్ అంత పాజిటివ్గా ఎలా మారింది అన్న లైఫ్ అన్నది మీరు చూడబోతున్నారు. జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఒక కర్మ అండి. అందరూ మిమ్మల్ని జడ్జ్ చేసిన వారు కూడా మీరు వారికి సమాధానం సమాధానం అంటే మీ సక్సెస్తో సమాధానం అయితే చెప్తారు. ఆ సక్సెస్ అన్నది ఎలా అయినా అవ్వచ్చండి. డబ్బు పరమైన సంపాదననే కాదు, జీవితంలో మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యేటట్టు. అంటే ఇప్పుడు మీ ముందు ఒక మాట, మీ వెనకాల ఒక మాట అనుకునేవారు ఉంటారు కదా. మీరు లేకపోయినా సరే మీ గురించి పాజిటివ్గా మాట్లాడుకునేవారు నలుగురు ఉంటారు. మిమ్మల్ని చూసి నేర్చుకుని ఇలా ఉండాలి అని చెప్పుకునేవారు ఉంటారు. అండ్ మీరు అందరికీ అంటే ఒక మంచి చెప్పాలనుకున్న మీలాంటి వారి దగ్గరికి వచ్చి మంచి అన్నది తెలుసుకుంటారనమాట. మీరు అందరికీ జస్టిస్ అన్నది చేస్తారండి. ఒకరికి ఒకలాగా ఉండదు. మీ దృష్టిలో అందరూ సమానమే. మీ లైఫ్లో జరగబోయే సంఘటనలు ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని మోసం చేశారు కదా, మీకు నమ్మక ద్రోహం చేశారు కదా, వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలి అన్న ఆలోచన కాకుండా అవతల వారు మీ శత్రువైనా సరే కష్టంలో ఉన్నప్పుడు మీరు ఒక మంచి అన్నది చేస్తారండి. ఆ మంచిని బట్టే నలుగురు మిమ్మల్ని గుర్తిస్తారనమాట. అండ్ ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి నేను ఇక్కడ మళ్ళీ సఫల్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతానమాట. ఈ ఎనర్జీస్ కార్డ్ ఏంటి అంటే మీరు ఏ సిచ్యువేషన్కి బాధపడ్డారు అండ్ మిమ్మల్ని బాధ పెట్టిన వారి లైఫ్ ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి ఎనర్జీస్ అనమాట. జడ్జిమెంట్ ఎనర్జీస్ ఉంది కదా బాటమ్ ఆఫ్ డెక్. యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరి వల్ల బాధపడ్డారు అండ్ బాధ పెట్టిన వారు లైఫ్ అనేది ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి చూసే వ్యూవర్స్ ఏ సిచ్యువేషన్స్కి బాధపడ్డారు, ఎలాంటి సిచ్యువేషన్స్కి బాధపడ్డారు తెలియచేయగలరు. ఎలాంటి సిచ్యువేషన్స్కి బాధపడ్డారు. ఇవి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నానండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ కప్స్, ద ఎంపరెస్, the high priestess, knight of swords,
చూడండి, మళ్ళీ ఇదే ఎనర్జీస్ కార్డు. ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో మీరు ఏ సిచ్యువేషన్స్కి బాధపడ్డారు, అంటే ఆ సిచ్యువేషన్కి ఏ సిచ్యువేషన్కి బాధపడ్డారు అండ్ మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటనలకి సమాధానాలు, అది సిచ్యువేషన్స్ కావచ్చు, పర్సన్ అయినా కావచ్చండి. ఈ విధంగా కూడా ఎనర్జీస్ తీస్తాను. మీరు ఏ సిచ్యువేషన్కి బాధపడాలో ఎనర్జీస్ అయితే చూడాలి. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో పర్సన్ ఏ సిచ్యువేషన్స్కి బాధపడ్డారో తెలియచేయగలరు. 3 వచ్చింది. ఎస్ అండి, కింగ్ ఆఫ్ కప్స్. మీరు ఎంత బాధపడుతున్నారో అది మీకు తప్ప ఎవ్వరికీ తెలియదండి. చూసే వాళ్ళకి నార్మల్గా ఉంటున్నారు, అంటే అనేవాళ్ళు అనేసి మాటలు కూడా మీరు ఏమీ చెప్పలేకపోతున్నారు. అంటే మీకు ఒక మంచి తెలుసు, మర్యాద తెలుసు, అవతల వారు అన్నారు కదా అని మళ్ళీ మీరు వ్యతిరేకంగా మాట్లాడాలి అనుకోవట్లేదండి. కామ్గా ఉన్నారు. సిచ్యువేషన్స్ ఏంటంటే మీ చుట్టూ చాలామంది ఉన్నారు, కానీ మీరు ఎవరితోనూ ఎమోషన్స్ కానీ మీ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ చేసుకోవాలని అనుకోవట్లేదు. అంటే ఎదుటివారితో చెప్పి మీ బాధ ఇలా ఉంది, వారు ఏమైనా సహాయం చేస్తారేమో అన్న ఆలోచన అయితే మీకు లేదు. అంటే ఇక్కడ మీ చుట్టూ ఉన్న వారి మీద మీకు అంత నమ్మకం లేదండి. చెప్పినా వారికి ఒక ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్టు అనుకుంటారని మీరు ఒక తెలివిగా ఏంటంటే ఏం జరిగినా జరగనట్టు సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే మనసులో ఒక దుఃఖం ఉంది కానీ ఏమీ జరగనట్టు, అంటే మీరు ఒకరి వల్ల బాధపడుతున్నారు, అంటే మీ పర్సను ఒక హిడెన్ ఫీలింగ్స్ అనమాట, ఒకరితో చెప్పుకోలేని పరిస్థితి. మీ పర్సన్ మిమ్మల్ని ఒక రకంగా బాధ పెడుతున్నారు. మీ చుట్టూ ఉన్న వారితోటి, అంటే మీ కావాల్సిన వారు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో అసలు ఈ ప్రాబ్లంకి మీరు బాధపడుతున్నారు అని చెప్పుకునే సిచ్యువేషన్స్ కాదండి ఇది. ఎందుకంటే నలుగురితో చెప్పుకుంటే అది ఎంతవరకు ఇబ్బంది అవుతుంది ఇలా ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ మీ పర్సన్కి మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి మీ పర్సన్ అంతలా ఇబ్బంది పెడుతున్నారండి, మీరు బాధపడేలాగా. అండ్ మీ పర్సన్ మీరు ఎవరికి చెప్పుకోలే విధంగా మిమ్మల్ని అయితే బాధ పెడుతున్నారు. కానీ ఈ సిచ్యువేషన్ ఏంటంటే మీరు మీ పర్సన్ వల్ల బాధపడుతున్నారండి. నలుగురికి చెప్పుకునే మాటలు కావు, సిచ్యువేషన్స్ కావు, అంతలాగా దుఃఖం అయితే మీలో కనిపిస్తుంది. అంటే మీలో మీరే దాచేసుకుంటున్నారనమాట. చుట్టూ ఉన్న వారితో కూడా ఏం జరిగింది అని అడిగినా, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అడుగుతారండి, ఏం జరిగిందని అడిగినా మీరు చెప్పరు కూడా. అంటే మీరు ఎమోషన్స్, ఫీలింగ్స్ అలా ఉంటున్నారు. అండ్ సిచ్యువేషన్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నారు అనమాట. అసలు ఇంకా మీరు ఏ సిచ్యువేషన్స్కి బాధపడుతున్నారు. 1 వచ్చింది, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీ మనసులో ఉన్నవారి గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారండి. అండ్ కెరీర్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. అండ్ ఒక కన్సీవ్ సిచ్యువేషన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తున్నారు కదా. మీ పార్ట్నర్ గురించి ఒకళ్ళు అడుగుతుంటే, అండ్ కన్సీవ్ సిచ్యువేషన్ గురించి ఒకళ్ళు అడుగుతుంటే, కెరీర్ గురించి ఒకళ్ళు అడుగుతుంటే, సమాధానం మీ దగ్గర ఉన్నా సరే ఆ సమాధానం చెప్తుంటే అవతల వారు వినిపించుకునే స్టేజ్లో అయితే లేరండి. మీకు ఒక క్లారిటీ ఉంది. మీకు ఏ టైంకి ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో, ఎప్పుడు వస్తుందో మీకు తెలుసు. కానీ అడిగిన ప్రశ్నలకే ప్రతి సమాధానం చెప్పుకునే ఓపిక అయితే మీ దగ్గర లేదు. మీ దగ్గర సమాధానం అయితే ఉందండి. మీరు అనుకున్నది జరుగుతుంది, మీరు చెప్తారు. కానీ అవతల పర్సన్స్ మిమ్మల్ని అంత పట్టించుకోరు. అంటే మీరు అన్నది నిజం కాదు, జరగదు అన్న జడ్జిమెంట్ ఇచ్చేస్తారనమాట. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు కెరీర్ కోసం ఫోకస్గా ఉన్నారు. ఈ ఫోకస్ చేసేదంతా ఎవరైనా అడిగినా ఏం చేస్తున్నావంటే పలానా చేస్తున్నానంటే దానికి వారు అవతల వారు ఏదోటి అనటం. అండ్ కన్సీవ్ విషయంలో అడిగితే మీ దగ్గర సమాధానం ఉంది. అండ్ పార్ట్నర్ విషయంలో అడిగితే పార్ట్నర్ విషయంలో మీకు ఇష్టమైతే ఉంది, కానీ అక్కడ పార్ట్నర్ చేసే ప్రవర్తనకి చెప్పుకోలేని సిచ్యువేషన్ అండి. అంటే ఇక్కడ మీరు సిచ్యువేషన్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నారనమాట. మీలో మీరు దాచేసుకున్నారు. అవతల వారు చెప్పినా వినిపించుకునే స్టేజ్లో ఎవరు లేరండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అయితే ఉంది. ఒక కెరీర్ గురించి, ఒక కన్సీవ్ గురించి, అండ్ పర్సన్ గురించి, అంతే. ఒక మ్యారేజ్ పరంగా కూడా ఆలోచిస్తున్నారండి. మీ మనసులో ఒకరి గురించి అయితే ఉన్నారు, వారిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ సిచ్యువేషన్స్ ఏంటంటే అవతలి పర్సను వారి అంచనాలు వారు ఉంటే
అసలు ఈ మ్యాచ్ ఫిక్స్ అవుతుందా లేదా అన్న ఆలోచన కూడా మీకు కనిపిస్తుంది. ఎనర్జీస్ కూడా అలా కనిపిస్తుంది, ఏ సిచ్యువేషన్ బాధపడుతున్నారని. అండ్ మూడో ఎనర్జీస్ కార్డ్ 6 వచ్చింది. నైట్ ఆఫ్ సార్ట్స్. మీ లైఫ్లోకి ఒక హడావుడి పర్సన్ అయితే వచ్చారు. హడావుడి పర్సన్ అంటే మీ లైఫ్లోకి ఎలా వచ్చారో తెలియదు, ఎలా వెళ్ళారో తెలియదు. అలాంటి పర్సన్ తోటి మీకు రిలేషన్ ఉండొచ్చు, ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, ఏదైనా కావచ్చండి. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒక రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే మీ పర్సన్ వచ్చి వారు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. అంటే ఎమోషన్కి కనెక్ట్ అయినప్పుడేమో మీతో మాట్లాడతారు, మిమ్మల్ని చూడాలనుకున్నప్పుడేమో అంటే మిమ్మల్ని మీట్ అవ్వడం ఇలా జరుగుతుంది. కానీ వీరు ఎక్కువ ట్రావెల్ చేస్తారనుకుంటా అండి, ఒక చోట ఉండరు అనుకుంటా మీ లైఫ్లో ఉన్న పర్సన్. ఇక్కడ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, వారి లైఫ్ వారు బిజీగా ఉన్నారు. అసలు వీరు ఎలా ఉన్నారు ఏంటి, మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎక్కువ వేరే వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్న ఒక సిచ్యువేషన్ కనిపిస్తుంటే, ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే మీ పర్సనల్ లైఫ్లోకి ఎవరో కొత్త పర్సన్ వచ్చారు, వారితోటే క్లోజ్గా ఉంటున్నారు. దీని గురించి కూడా మీరు బాధపడుతున్నారు. మొత్తం 3 ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ అయితే తీయాలండి. 3 ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్. 2 వచ్చింది. చెప్పానా ఇక్కడ కెరీర్ కోసం, పర్సన్ కోసం మిస్ అవుతూ ఉన్నారనమాట. కెరీర్ విషయంలో ఫోకస్గా ఉండలేకపోతున్నారు, పర్సన్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీరు కెరీర్ గురించి ఇంట్రెస్ట్ పెడితే మీరు అనుకున్నది సాధిస్తారండి, కానీ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. జరిగిపోయిన విషయాలన్నీ మర్చిపోవాలి అనుకుంటున్నారు, కానీ మర్చిపోలేకపోతున్నారు. అండ్ ఒక కెరీర్ గురించి సమాధానం చెప్పినా సరే అవతల వారు పట్టించుకోవట్లేదు. పర్సన్ గురించి చెప్పినా సరే ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు, మీకు హెల్ప్ చేసే పరిస్థితి లేదు. అసలు మీరు దీని గురించే బాధపడుతున్నారండి, కెరీర్ అండ్ రిలేషన్షిప్ గురించి. ఇక్కడ విలన్స్ ఏమీ అంతగా ఈ ఎనర్జీస్లో అయితే రాలేదు. జస్ట్ ఏంటంటే మిమ్మల్ని ఎవరు కేర్ చేయట్లేదు, మిమ్మల్ని అందరూ జడ్జ్ చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. ఈ రీడింగ్ అన్నది ఎవరికి రిజోనేట్ అయితే వారు తీసుకోండి. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ చూడండి, ఇది చూసారు కదా ఎలా వచ్చిందో. మీరు ఒక నిర్ణయం అయితే తీసుకోవాలంటే ఒకరి మాటలు పట్టించుకోవడం కానీ, ఒకరి మాట మీద నడవడం కానీ చేయకూడదండి. ఇలాంటి వారితోటి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీరు కొన్ని సిచ్యువేషన్స్ అన్నీ రిలీజ్ అయిపోతున్నారు. మీకు లైఫ్లో చాలా మార్పులు అయితే వస్తుంది. ఆ మార్పు అన్నది ఎలా ఉంటుంది, జస్టిస్ ఎనర్జీస్ కార్డ్తో అయితే ఉండబోతుంది. ఒక మంచి అనేది ఉండబోతుందండి. ఇప్పుడు ఈ ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్ అయితే తీద్దాం. మొదటిగా ఈ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది, రెండవది ఈ ఎనర్జీస్ కార్డ్, మూడవది, నాలుగవది. ఈ ఎనర్జీస్ కార్డ్స్ సఫల్ చేసి ప్రశ్నలు సమాధానాల కింద చూద్దామండి. ఈ సిచ్యువేషన్కి మిమ్మల్ని ఈ సిచ్యువేషన్స్ బాధ పెడుతున్నాయి కదా, ఈ సిచ్యువేషన్కి ఏం సమాధానం వస్తున్నాయో చూద్దాం. ద ఎంప్రెస్ ఎనర్జీస్, కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ ఇది వచ్చింది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ఇవ్వగలరు. ద ఎంప్రెస్, ఓకే. నైట్ ఆఫ్ సార్ట్స్కి క్లారిఫికేషన్. మధ్యలో తీసేస్తాను. క్వీన్ ఆఫ్ సార్ట్స్, పేజ్ ఆఫ్ ఫ్యాన్స్. ఇదిగోండి సిచ్యువేషన్. పాజిటివ్ ఎనర్జీస్ కార్డు. ఇక్కడ ఏంటంటే మీరు మనసులో ఎంత దాచుకున్నా ఏదో ఒక రోజు బయటికి రావడం అయితే జరుగుతుందండి. కర్మ అన్నది ఎలా ఉంటుంది అంటే, మీరు ఒకరి వల్ల బాధపడ్డారు, ఆ బాధపడ్డదానికి మిమ్మల్ని బాధ పెట్టిన వారు డబుల్ లైఫ్ అయితే చూడబోతున్నారు అనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు ఎవరిని ఒక మాట అనలేదు, కానీ అందరూ మిమ్మల్ని బాధ పెట్టేవారే. ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే మీరే మనసులో మదన పడుతున్నారు, కానీ ఇక్కడ మిమ్మల్ని ఇంకా టార్చర్ చేస్తున్నారండి. ఎవరో మాటలతో పరంగా టార్చర్ చేయడం,
పర్సన్ విషయంలో బాధపడడం, అసలు మీ లైఫ్ ఏంటి, ఒక కర్మ బాండింగ్ అయితే కనిపిస్తుంది. కర్మ బాండింగ్ అంటే పర్సన్లో మార్పు అనేది ఉండదండి. మార్పు అంటే మారిపోయినట్టు అనిపిస్తారు కానీ మళ్ళీ మామూలు అయిపోతారు. అంటే మిమ్మల్ని ఎంత ప్రేమగా చూస్తారో మళ్ళీ ఒకే నిమిషంలో మారిపోయి మిమ్మల్ని అంతలా బాధ పెడతారు. ఇలాంటి కర్మ సిచ్యువేషన్లో మీరు ఉన్నారు. కానీ ఇక్కడ మీరు సైలెంట్గా ఉన్నారండి. ఒకరిని బాధ పెట్టాలి అండ్ మీకు జరుగుతున్న ఇబ్బందులు నలుగురికి చెప్పుకుని మీకు న్యాయం జరగాలి, ఇలాంటి ఏమీ మీరు చేయట్లేదు. మనసులోనే మదన పడిపోయి దుఃఖపడిపోవడం, ఎవరితోని చెప్పుకున్నా సరే ఈ చెప్పుకునే సిచ్యువేషన్స్ కాదు. పర్సన్ వల్ల ఇబ్బంది పడుతున్నారంటే పర్సన్ ఏమైనా బాధపడతారేమో, పర్సన్ తోటి రిలేషన్ ముగిసిపోతుందన్న భయంతో మీరు ఇలా ఉన్నారు కదా. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఇక్కడ మీ జీవితంలో పాజిటివ్ కర్మ అనేది స్టార్ట్ అవుతుందండి. మీరు ఎంత బాధపడ్డారో అంత సంతోషకరమైన జీవితం అయితే చూడబోతున్నారు. ఇలా అన్నమాట. అంటే ఏదైనా సరే మీరు మనసులో బాధపడ్డది ఏదో ఒక రూపంలో బయటకైతే వస్తుందండి. అంటే మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన వారికి వారు బాధపడేలాగా ఒక సంఘటన అయితే ఉండబోతుంది. దాన్ని బట్టే మీ విలువ తెలుసుకునేలాగా ఒక సిచ్యువేషన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీ పర్సన్కి దెబ్బలు తగలవచ్చు, హెల్త్ బాగోకపోవచ్చు, వేరే వారి వల్ల మాటలు పడవచ్చు, వేరే వారి వల్ల మోసపోవచ్చు, సంథింగ్ ఇలా జరుగుతాయి. కానీ అప్పుడు తెలుస్తుందండి మిమ్మల్ని బాధ పెట్టిన వారికి ఎలా ఉంటుందో లైఫ్. ఇక్కడ మీ మనసులో దుఃఖానికి అవతల వారు కర్మ అన్నది ఫేస్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఈ 2 ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీరు కన్సీవ్ అవ్వాలని అనుకుంటున్నారు కదా. కన్సీవ్ గురించి అందరికీ సమాధానం చెప్పలేకపోతున్నారు. 3 monthsలో మీకు జరగబోయే సంఘటన ఏంటంటే కన్సీవ్ అయితే అవ్వబోతున్నారండి. అండ్ మ్యారేజ్ కూడా ఉండబోతుంది. అంటే ఇక్కడ మ్యారేజ్ సిచ్యువేషన్ కూడా ఒక తల్లి పాత్ర అన్నవారు అబ్జెక్షన్ చెప్పారు మీ విషయంలో. అంటే ఒక మ్యారేజ్ పరంగా ఎటు సమాధానం చెప్పకుండా ఉన్నవారు సడన్గా మీకు ఆఫర్ అయితే ఇవ్వబోతున్నారు. అంటే మీతో బంధం కావాలని వారంతట వారే మీకు చెప్పబోతున్నారండి. ఇక్కడ పెళ్ళి అన్నది ఫిక్స్ అవుతుంది. అండ్ కన్సీవ్ సిచ్యువేషన్ కూడా బాగుంది. కెరీర్ కూడా చాలా బాగుందండి. ఎంప్రెస్ అంటే ఇంకా పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్ అనమాట. ఈ 2 కాంబినేషన్స్ కూడా చాలా మంచిది. ఎవరో 3 monthsలో కన్సీవ్ అయితే అవ్వబోతున్నారు. మేబీ మిథున, తుల, కుంభరాశి వాళ్ళు ఉంటారు కన్సీవ్ అయ్యేవారు. అండ్ 3 ఎనర్జీస్ కార్డ్ నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీస్. ఇక్కడ సింగిల్స్ ఉన్న వారి లైఫ్లోకి న్యూ పర్సన్ అయితే రాబోతున్నారండి. వీరి వల్ల మీకు రిలేషన్షిప్ పరంగా ఒక మంచి అన్నది ఉంటుంది. అంటే కెరీర్ పరంగా ఒక గ్రోత్ అన్నది ఉంటుంది. ఒకరి వల్ల మీరు బాధపడ్డారు కదా. ఒక సిచ్యువేషన్ ఇలా ఉంటే ఒక సిచ్యువేషన్ ఏంటి, మీ పర్సన్ లైఫ్లో ఎవరో కొత్త వారు రావటం వల్ల మీరైతే బాధపడ్డారు. ఈ బాధపడ్డది మీరు కంట్రోల్ చేయగలరా అంటే ఎస్ అండి. ఇక్కడ మీ వైపు మాట్లాడే ఒక స్త్రీ అన్నవారు ఉన్నారు. వారి వల్లే ఇక్కడ మీ పర్సన్లోని ఎవరితో అయితే సావాసాలు కానీ రిలేషన్స్ కానీ సంథింగ్ ఏదైనా సరే కట్ ఆఫ్ అవ్వడం అయితే జరుగుతుంది. మీ వైపు ఒక స్త్రీ అన్నవారు ఒక హెల్ప్ చేయటం అండ్ అవతల వారికి రిలేషన్ బ్రేక్ చేసేలాగా మాట్లాడడం అయితే జరుగుతుంది. అంటే మీ లైఫ్లో ఒక స్త్రీ పరంగా ఒక మంచి అన్నది జరుగుతుంది. అండ్ ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టిన వారి లైఫ్లో ఒక స్త్రీ వల్ల వారు రిలేషన్ అనేది కట్ ఆఫ్ అయిపోతున్నారండి. అంటే వీరి కంట్రోల్లో ఉండటం వల్ల సిచ్యువేషన్స్ అన్నీ రివర్స్ అయిపోతున్నాయి. అంటే మాటికి మాట సమాధానం రావటం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే జరగబోతున్నాయి ఎనర్జీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కెరీర్ గురించి మీరు ఏదైనా సరే ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం కానీ అండ్ ఒక పార్ట్నర్ పరంగా కాంటాక్ట్ రావటం కానీ ఏదైనా సరే ఒక మిస్సింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. అసలు మీకు ఇచ్చే సమాధానం ఏంటంటే అవతల వారి నుండి పాజిటివ్ రెస్పాండ్ అయితే కనిపిస్తుందండి. వారు కూడా మీ గురించి ఆలోచించడం ఏదైనా సరే ఒక ప్యాషనెట్ లైఫ్ అయితే చూడబోతున్నారు.
ప్యాషనెట్ లైఫ్ అంటే కెరియర్లో మీకు నచ్చిన జాబ్లో జాయిన్ అవుతారు. అండ్ బిజినెస్ విషయంలో చూస్తేనేమో మీరు తక్కువ పెట్టుబడి ఏమైనా పెడితే దాని లాభాలు అయితే చూస్తారు. అండ్ రిలేషన్షిప్ పరంగా చూస్తే మీ పర్సన్ నుండి కాంటాక్ట్ వస్తుందంటే త్వరలో కూడా కాంటాక్ట్ అనేది రాబోతుంది. ఇక్కడ మీరు దేని గురించి బాధపడ్డారంటే మిమ్మల్ని బాధ పెట్టిన వారు మీ పార్ట్నరేనండి. అండ్ కొంతమంది బాధపడిన సంఘటనలు ఏంటంటే కన్సివేషన్లో అయితే బాధపడ్డారు. అండ్ కెరీర్ గురించి అయితే సమాధానం ఈ సిచ్యువేషన్స్ ఏంటంటే మిమ్మల్ని ఏ విధంగా బాధపడ్డారంటే అవతల వారు మీ కెరీర్ గురించి అడగడం కానీ, అండ్ ఒక పిల్లల పరంగా అడగడం కానీ, ఒక మ్యారేజ్ పరంగా అడగడం కానీ, మీరు ఒక సమాధానం అయితే చెప్పుకునే లైఫ్ అయితే చూడబోతున్నారని ముందుగా ఎనర్జీస్ అయితే చెప్పాను కదా. ఇవేనండి జరగబోయే సంఘటనలు. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ చూడండి. ఇగో సిచ్యువేషన్. ఓకే, ఇదేమో కెరీర్ విషయంలో సక్సెస్ అన్నది చూస్తారు. ఇక్కడ మ్యారేజ్ పరంగా వారంతటి వారే ఆఫర్ చేయడం అయితే ఉంటుంది. మీరు ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు కదా, ఏదైనా సరే జాబ్ విషయంలో కానీ, బిజినెస్ విషయంలో కానీ రిస్క్ స్టెప్ తీసుకుంటారు కదా, ఆ తీసుకునే స్టెప్లో మీరు సక్సెస్ అయితే ఉంటుందండి. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ రీయూనియన్ అయితే ఉంటుంది, కోరిన వారితో వివాహం అయితే ఉంటుంది. అండ్ ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చూడండి, ఏదైనా సరే మిమ్మల్ని బాధ పెట్టిన వారే మళ్ళీ మీతో మాట్లాడడం, మళ్ళీ మీకు ఏదో ఒక మంచి విషయం చెప్పడం, ఏదో ప్రపోజల్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుందండి. సిచ్యువేషన్స్ అన్నీ మీ కంట్రోల్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. ముందుగా ఏంటి మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఎనర్జీస్ అయితే తీసాం కదా, మీకు జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ అయితే ఫైనల్గా వచ్చింది. అంటే ప్రతి సిచ్యువేషన్స్కి మీకు పాజిటివ్ లైఫ్ అనేది చూడబోతున్నారని ఎనర్జీస్ కార్డ్స్ అండి. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. దీన్ని బట్టే ఎనర్జీస్ బట్టే నేను రీడింగ్ ఇచ్చాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.